చూసుకుంటారా బాబాయ్? ఎంతకాలం బాబాయ్ ఈ కర్మ మనకి? ఈ అడవుల్లో ఎర్రచందనం దొంగతనం చేసుకెళ్తున్న పరిస్థితి ఏంటి బాబాయ్ మనకి? ఈ పరిస్థితులు ఎప్పుడు మారుతాయి బాబాయ్ మనకి? మారుతాయి బాబాయ్, మారుతాయి. కుంభస్థలం బద్దలు కొట్టడం దగ్గరలోనే ఉంది. ఈ రోజు ఎర్రచంద్రం గ్యాంగ్ స్టీఫెన్ గారిని ఎలా అయినా పట్టుకోవాలి సార్. బాబాయ్ చుట్టూరు పోలీసులు కమ్మేశారు బాబాయ్. ఇప్పుడు ఏం చేద్దాం బాబాయ్? ఈ స్టీఫెన్ ఉండగా నీకెందుకురా భయం? ఏం దొరికేవరా స్టీఫెన్? చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారా నిన్ను పట్టుకోవడానికి. ఇలా దొరుకుతావని ఎక్స్పెక్టే చేయలేదు. చూసావారా ఈ స్టీఫెన్ ఎర్రచందనం ఎన్నాళ్ళు కాలవల్లో బావుల్లో తప్పించుకునేవాడు. ఇలా రెడ్ హ్యాండెడ్గా దొరుకుతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నీకు ఉందిరా స్టీఫెన్, రారా బయటకి. ఏంటి సార్ స్టీఫెన్ గారిని పట్టుకోవాలని గుండెలు ఉన్నాయా మీకు? స్టీఫెన్ గారిని పట్టుకోవాలంటే ఎదుటి కూడా స్టీఫెన్ గడ అయి ఉండాలి. ఈ అడవి నాదే, ఈ ఎర్రచందనం దుంగా నాదే. తగ్గదలే స్టీఫెన్ గారిని వదిలేయాలంటే ఎన్ని దుడ్డు కావాలో చెప్పండి సార్. పోలీసు వాళ్ళకి అంత దుడ్డు ఇస్తా అన్నావు, ఎలా సంపాదిస్తున్నావు బాబాయ్? ఎలా వస్తుంది బాబాయ్ అంత దుడ్డు మనకి? రేపటి రోజు కోటేశ్వర్లు మనమే కదరా. అవునా? ఎలా బాబాయ్? ఎలా సాధ్యమో చెబుతాను, వివరిస్తా, నువ్వు విను, మీరు కూడా వినండి. వ్యవసాయ ప్రాజెక్ట్ ఎర్రచందన వ్యవసాయ క్షేత్రంలో భూమిని కొంటే వాళ్ళు దానిలో ఎర్రచందన మొక్కలను నాటి 12 సంవత్సరాల కంటికి రెప్పల కాపాడి వాళ్ళు అమ్మి నిన్ను కోటీశ్వరులు చేస్తారు. దీనికి ప్రభుత్వ అనుమతులు కూడా ఉన్నాయి. నేను కొనుక్కుంటాను. గజం ఎంత పడుతుందన్న? గజి 795 రూపాయలు మాత్రమే. అవునా? నేనుగా పెట్టుబడి పెడతాను. పట్నం గొడుగుపేటలో హెడ్ ఆఫీస్, అలాగే కార్పొరేటర్ ఆఫీస్, విజయవాడ డొంక రోడ్లో కార్పొరేటర్ ఆఫీసులు ఉన్నాయి. ఆఫీస్కి వస్తే పూర్తి వివరాలు ఆఫీసులో స్క్రీన్ మీద నెంబర్లను సంప్రదించండి. మరికొన్ని వివరాలను తెలుసుకోండి. ఇప్పుడే పదన్నా, ఆ భూమికి యజమాని అయిపోతాను. సరే మరి పద, తీసుకెళ్తా.